దోస్తు వెల్కమ్ టు రామగుండం రుచులు. ఈ రోజు చేయబోయే రెసిపీ నాటుకోడి పచ్చడి. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్న వీడియో కానీ వీలు కాలే. ఈ రోజు 1 కేజీన్నర చికెన్ తెచ్చుకున్నాం. ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం చూపిస్తా. ఇది కేజీన్నర చికెన్. ఇవన్నీ నేను వాడే ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి చెప్తూ చూపిస్తా మీకు. నూనె ½ కేజీ, కేజీన్నర చికెన్, ½ కేజీ నూనె. హీట్ ఎక్కింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మసాలాలు వేసుకుంటాం. లవంగాలు 10 గ్రాములు, సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి, కేజీన్నర చికెన్ ఉడకబెట్టుకొని పెట్టుకున్నా. ఒక విజిల్ రానిచ్చిన కుక్కర్లో పెట్టేసి మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఏమేమి వేసుకోవాలన్నీ చూపిస్తా. చికెన్ ఇట్లా కొంచెం ఫ్రై అయినట్టు అయింది. ముందుగా మెంతుల పౌడర్ 10 గ్రాములు, పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు 20 గ్రాములు, చించి పెట్టుకున్న ఎండుమిర్చి 10 గ్రాములు. ఇవి కూడా మంచి ఆయిల్లో ఫ్రై అవ్వాలి కొంచెం. ఇప్పుడు నాకు 15 నుంచి 20 నిమిషాలు పట్టింది. ఇదిగో ఆ మెంతి పొడిలో చికెన్ ఉడుకుతా ఉంటే ఇట్లా నురుగులు బయటకు వస్తూ ఉన్నది. ఇదిగో ఎల్లిపాయలు, మెంతి పొడి, ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఫ్రై అయినాయి మంచిగా. 50 గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదిగో ఇది కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో గోలాలి. మంచిగా ఆయిల్లో మంచిగా వేగాలన్నమాట. ఆ చికెన్ ముక్కలు మంచిగా ఇట్లా పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అక్కడక్కడ ఎల్లిపాయ తాకుతూ ఉంటే దాని స్పైసెస్ తెలుస్తూ ఉంటాయి. ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఇట్లా ఉడుకుతూ ఉంటే పీస్ కల్లా అల్లం ఫ్లేవర్ అనేది పట్టుకుంటూ ఉంటుంది. ఆల్రెడీ మనం కుక్కర్లో కుక్ చేసినాం కాబట్టి ఒక విజిల్కి హాఫ్ బాయిల్ చేసినాం కాబట్టి ఇందులో కొంచెం ఆయిల్లో కొంచెం ఉడకాలి. ఉడికితే మళ్ళీ మెత్తగా ఉడికిన పీస్ గట్టిగా అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు, తర్వాత గ్యాస్ బంద్ చేసుకోవడమే. కొంచెం హీట్ తగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. వేడి మీద వేస్తే కారం మొత్తం బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. ఇదిగో ఇప్పుడు చల్లారింది. ఇట్లా చల్లారడానికి నాకు మినిమం 15 నిమిషాలు పట్టింది. ఒక 10 నిమ్మకాయలు పిండి పెట్టుకున్న నిమ్మరసం, ఇదిగో నిమ్మరసం వేసుకున్నా. ఇదిగో చివర్లో కారం, కారం వేసి కలుపుకుంటున్నా. ఇదిగో కలుపుతూ ఉంటే ఆ మెంతి పొడి వాసన, ఇటు ఆ కారపొడి వాసన అదిరిపోతూ ఉన్నది. పీస్కి ఇలా పట్టుకుంటూ ఉంటుంది. ఇంకొక 10 నిమిషాలు చల్లారితే మొత్తానికి ఆయిల్ లేకుండా మొత్తం ముక్కలకి పట్టుకుంటుంది. ఇదిగో నాకు చల్లారిన తర్వాత 15-20 నిమిషాలకి ఇట్లా అయింది. ఈ ఒక బౌల్లో చూపిస్తే ఎట్లుందో. ఆయిల్ అనేది ఎక్కడ లేకుండా ముక్కలకు పట్టుకుంది. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే నెల రోజుల నుంచి 2 నెలల వరకు ఆగవచ్చును.